ఈ రోజైతే నేను చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. అంటే పెద్ద జ్యువెలరీ వేయకుండా, ఎక్కువ గాజులు వేయకుండా అట్లయితే రెడీ అయ్యాను. అవును, రెడీ అంటుంది, అసలు ఎక్కడికి వెళ్తుంది అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఏమీ లేదండి, ఈ రోజు బోనాలు కాబట్టి అన్నయ్య వాళ్ళు అయితే పిలిచారు. నేను అక్కడికైతే వెళ్తున్నాను. మనం కార్ లో వెళ్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? హలో అండి, మనమైతే ఇప్పుడు బయలుదేరిపోయాము. ట్రాఫిక్ అయితే చాలా ఉందండి. డ్రైవింగ్ కోసం మాట్లాడుకుందామా? నాకు డ్రైవింగ్ ఫస్ట్ అంతగా రాదు. నేను ఈ కార్ కొన్న తర్వాతనే డ్రైవింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ నాకు ముందే డ్రైవింగ్ అంటే కారు, బైక్, స్కూటీ ఇవన్నీ టచ్ ఉన్నాయి. కార్ అయితే ఎక్కువ నడిపించలేదు. ఎక్కువ మీన్స్ ఎప్పుడో ఒకసారి నడిపించేదాన్ని. ఇంకా బైక్, మా అన్నయ్య వాళ్ళది బైక్ ఉంటే బైక్, స్కూటీ ఉంటే స్కూటీ, అసలు ఇంట్లో ఉంచేదాన్ని కాదనమాట. చిన్న పనులకు కూడా అవి తీసేసేదాన్ని. మా అన్నయ్య వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు అనమాట, మా అమ్మాయివా అబ్బాయివా వెహికల్స్ వేసుకొని తిరిగేస్తావు అని. సో కార్ డ్రైవింగ్ అయితే నా అంతలో నేను ఓన్ గా నా కార్ కొన్న తర్వాతనే నేను స్టార్ట్ చేశాను. షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒకరిని వదులుమని చెప్పడం, పాపం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు మంచిగా అనిపించలేదు. సో నా అంతలో నేను ఓన్ డ్రైవ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకనే కార్ తీసుకున్నాను అనమాట. అయితే ఈ కారు తులసి సీరియల్ చేసేటప్పుడు తీసుకున్నాను అనమాట. నా కష్టార్జితం. ఫస్ట్ టైం ఒక వస్తువు నేను నా ఓన్ గా ఎవరి సహాయం లేకుండా కొన్నాను అంటే ఈ వెహికలేనండి. ఈ వెహికల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కొంతమంది ఇంట్లో ఉండే లేడీస్ ఎలా అంటే ఏదైనా కొనాలి చేయాలి అంటే ఇంట్లో వాళ్ళని అడగడం, పాపం వాళ్ళకు కూడా ఏదో ఇబ్బందులు ఉండి ఇవ్వకపోవడం, అయ్యో నాకు ఇవ్వట్లేదే, నా ఆశ తీరలేదే, నాకు ఒక కోరిక ఉంటుంది ఎవరికైనా కొన్ని వస్తువులు కొనాలని, చీరలు కొనాలని, బట్టలు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. అలాంటి ఇంట్లో వాళ్ళని అడిగేటట్టు వాళ్ళు ఇవ్వలేని, వాళ్ళు కావాలని ఇవ్వకుండా ఉండటం అని కాదు, ఇంట్లో ఉండే రెస్పాన్సిబిలిటీని బట్టి వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఇంట్లో ఎవరిది వాళ్ళు కొంచెం వర్క్ చేయటం, ఏదో ఒకటి సంపాదించుకోవడం ఇలా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఒకరి మీద ఆధారపడకుండా, డిపెండ్ అవ్వకుండా, వాళ్ళని డిపెండ్ అయ్యి వాళ్ళని కూడా బాధ పెట్టకుండా మనకు తోచిన పని, మనకు వచ్చిన వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఇదే హ్యాపీనెస్ ప్రతి ఒక్క ఉమెన్ అండ్ గర్ల్స్ కి అందరికి ఉండాలి. ఇదే అంటే కారు కొనే హ్యాపీగా ఉండాలని కాదు, ఎవరికి తోచింది వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను అంటున్నాను అనమాట. ఈ రోజు అయితే బోనాల పండుగ అని చెప్పాను కదా, మేమైతే ఏం చేసుకోలేదు, జస్ట్ పూజ చేసుకొని, అలాగే మా అపార్ట్మెంట్ లో కూడా అమ్మవారిది చిన్న టెంపుల్ ఉందన్నమాట. అక్కడ కూడా నేను దర్శనం చేసుకున్నాను. అక్కడ చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి బయలుదేరాను అనమాట. నేను ఎప్పుడు లేటే, ఎప్పుడు తిట్టించుకుంటానమాట. ఇప్పుడు కూడా టైం వచ్చేసి 12:30 అవుతుంది. నాకు మార్నింగ్ 7:30కి రామన్నారు. నేను లేచిందే 7:30కి. ఇంకా నేను రెడీ అవ్వడానికి ఒక 2 hours పడుతుంది. అండ్ ఇంట్లో అన్ని చూసుకొని బయలుదేరేసరికి ఈ టైం అయిందనమాట. టెంపుల్ లేదు, ఏం లేదు. మీకు అన్ని చూపిద్దాం అనుకున్నాను. సరే నేను ఎలాగో చేయట్లేదు, అక్కడ కూడా వెళ్ళి చూపిద్దాము అని డిసైడ్ అయ్యాను. పండుగలు వచ్చినప్పుడు ఇలా పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందం ఉంటుంది కదా. మరి మీకు కూడా ఉంటుందా? ఉంటే కమెంట్ చేయండి. ఇది మా చిన్నన్నయ్య వాళ్ళ హౌస్. ముందు ఇక్కడికి వెళ్ళి ఆ తర్వాత మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కలిసి టెంపుల్ కి వెళ్తాం అనమాట. వెళ్దామా మరి? మా చిన్నన్నయ్య అండి, హాయ్ చెప్పండి. మా చిన్నన్నయ్య వాళ్ళ అబ్బాయి, వీడు చిన్నోడు అనమాట. వీళ్ళందరూ చుట్టాలు. ఈ రోజు ఫెస్టివల్ కదా, సో వాళ్ళందరూ వచ్చారు. స్కై అటు చూడు, హాయ్. దీని పేరు స్కై అనమాట. ఇది 45 days పాప ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే మమ్మల్ని మించిపోయింది కదా. ఎలా చెప్తే అలా వింటుంది అనమాట. నాకు కొంచెం భయం, సో నేను ఇంత దూరంలో కూర్చున్నాను. స్కై స్కై చూడు, స్కై. ఓ నన్ను అయితే గుర్తుపట్టింది. ఓకే, నో ప్రాబ్లం. స్కై ఇచ్చుడు అక్కడ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇందాకైతే మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆపి చూపించాను కదా, ఇది మా పెద్దన్నయ్య వాళ్ళ హోమ్ అనమాట. కింద ముగ్గులు చూడండి. సరే ఇంట్లోకి అయితే వెళ్దాం. హలో. సరే మనం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాము. పరిచయం చేసుకుందామా? మా అన్నయ్య. హ్యాపీ బోనాలు అన్న. మా వ్యూస్ కూడా చెప్పు హ్యాపీ బోనాలు. తినేనండి మా మదర్. హాయ్ చెప్పు. హాయ్. కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడుతుంది, ఇట్స్ ఓకే. వదిన అన్నమాట. హాయ్. హ్యాపీ బోనాలు. హే కేక్స్. ఫ్రిడ్జ్ లో కేక్ చూసాను, తినేస్తున్నాను అనమాట.
మా మమ్మీ అయితే ఒక్క నెక్ పీస్ పెట్టుకుని వచ్చావు, ఏంటి మెడ ఖాళీగా ఉందని ఇంకోటి తగిలిచ్చేస్తుంది నాకు. అబ్బా, పెద్దవాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుంది కదా, మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందో కామెంట్ చేయండి. టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదేనండి టెంపుల్. మా వదిన అయితే బోనాలు తీసుకొచ్చింది. ఆ బోనాల్ని అమ్మవారికి సమర్పించడానికి ప్రదక్షిణాలు అయితే పూర్తి చేశాము. రావి చెట్టు దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశాము. తెచ్చిన వస్తువులతో పూజను అయితే మనం చేస్తున్నాం అనమాట. అంటే పసుపు, కుంకుమ, నైవేద్యం లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ రావి చెట్టుకి సమర్పిస్తున్నాం అనమాట. యాక్చువల్లీ టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్ ఉందండి. ఎందుకంటే మనకు బోనాలు కాబట్టి ఈరోజు ఎక్కువ క్రౌడ్ ఉంది. నార్మల్ టైంలో ఈ టెంపుల్ మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట. నార్మల్ టైంలో ఇంత క్రౌడ్ ఉండదు, బట్ ఈరోజు బోనాలు కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. అందులోకి మేము కొంచెం లేటుగా వచ్చాం కాబట్టి ఇంత మాత్రం కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఇంకా చాలా క్రౌడ్ ఉండేది. అప్పుడు మేము పూజ కూడా సరిగా చేసుకునే వాళ్ళం కాదేమో. అమ్మవారిని చూడండి ఎంత నిండుగా అందంగా ఉంది కదా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఈ పంతులు గారు ఉన్నారు కదండి, నేను స్కూల్ డేస్ నుంచి నన్ను చూస్తున్నారు. అంటే నా చిన్నతనం నుంచి టెంపుల్ మాకు పక్కనే అన్నాను కదా, నేను వెళ్తూ ఉండేదన్నమాట. అప్పటి నుంచి నన్ను బాగా పరిచయం కాబట్టి ఏమ్మా బాగున్నావా అని అడగంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారిగా చిన్ననాటి మెమరీస్ అని గుర్తుకొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా వదిన అయితే జొన్న రొట్టెలు స్టార్ట్ చేసేసింది. జొన్న రొట్టెలు అంటే మర్చిపోయాను, జొన్న రొట్టెలతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. మేమైతే జొన్న రొట్టెలు చేసుకొని తింటామండి. నాటుకోడి కర్రీ రెడీ.